కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గంలో ఆరోగ్యమే మహాభాగ్యం పైలట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆరోగ్య రామచంద్రాపురం నినాదంతో నియోజకవర్గంలో హార్ట్ స్ట్రోక్ మరణాలు తగ్గించేందుకు దీన్ని చేపడుతున్నట్టు మంత్రి సుభాష్ తెలిపారు. హెల్దీ హార్ట్ మిషన్ ద్వారా హార్ట్ అటాక్లు నియంత్రించేందుకు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. హార్ట్ అటాక్, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నామమాత్రపు రుసుముతో చేస్తామన్నారు. సిఎస్ఆర్ నిధుల ద్వారా వైద్య సేవలకు ప్రైవేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. ఆరోగ్యంపై అందరికీ అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఏ గుండె ఆగకూడదు, ఏ కుటుంబం బాధపడకూడదనేదే తమ నినాదం అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతోనే ఈ ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది. గడిచిన 6 నెలల్లో ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో చాలామంది 100% మరణాలు హార్ట్ స్ట్రోక్ వల్లే వస్తూ ఉన్నాయి. ఇదే కాదు, కరోనా వచ్చిన తర్వాత 20% హార్ట్ స్ట్రోక్లు పెరగడం జరిగినాయి. దాన్ని నియంత్రించే ఆలోచనతో మేము సిఎస్ఆర్ ఫండ్స్తో ఈ టూడీఈకో కానీ, థ్రెడ్మిల్ కానీ, ఈసీజీ మిషన్లు కానీ ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి తీసుకుని వచ్చి డాక్టర్ గారు వివరిస్తారు. ఒక్కసారి ఆ టెస్టులు చేయించుకుని టాబ్లెట్స్ కూడా, వైద్యం కూడా ఉచితంగా సతీష్ గారు అందజేస్తారు. అవి తీసుకున్న తర్వాత నుంచి కూడా మీ రామచంద్రపురం నియోజకవర్గంలో స్ట్రోక్ రాకుండా చూసే పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సతీష్ గారు తెలియజేయడం జరిగింది. అలాగే ఆడవాళ్ళలో కూడా గడిచిన సంవత్సరం క్రితం ఇప్పుడు క్యాన్సర్, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్లు ఆడవాళ్ళని చుట్టుముడతా ఉన్నాయి. మరి అది ఆ క్యాన్సర్ ఒకసారిగా రావడంతో 5-6 నెలల్లో మృత్యువాత పడతా ఉన్నారు. కాబట్టి అవి కూడా ఆ స్క్రీనింగ్ టెస్టులకి అవి కూడా పూర్తిగా మేము దానికి సంబంధించిన పరికరాలని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తీసుకురావడం, మరి ఉచితంగా పేదలకి, అలాగే రామచంద్రపురం నియోజకవర్గాలకి ఈ టెస్టులనే చేయించి ఆ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఆపే విధంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. రాబోయే నెల రోజుల్లో సుమారు ఒక సెంటర్ ఆఫీస్ అనేది పెట్టి నిరంతరం ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకి సుమారు 10 నుంచి 15 వేలు అయ్యే ఈ టెస్టులు అన్నిటిని కూడా నిమిత్త మాత్రంగా 200 రూపాయలతో వాడికి పూర్తి టెస్టులన్నీ చేయించే విధంగా, అలాగే ఈ బ్రెయిన్ స్ట్రోక్లు, పెరాలసిస్ స్ట్రోక్లు కూడా రావడం జరుగుతుంది. దాని నిమిత్తం సిటీ స్కాన్ని తీసుకురావటం, పూర్తి టెస్టులన్నీ చేసి వాడికి మందులు ఉచితంగా ఇచ్చి వాడి పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం ఖచ్చితంగా. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సతీష్ కోట, ఎండి జనరల్ మెడిసిన్. మన భారతదేశంలో ప్రపంచంలో కల్లా డయాబెటీస్ అనేది భారతదేశంలో ఎక్కువ కేసులు ఉంటాయండి. అదే రకంగా హార్ట్ స్ట్రోక్స్ కూడా. కానీ ఇందులో ఏంటంటే ప్రతి 100 మందిలో 20 మందికి వైద్యం జరుగుతుంది, మిగిలిన 80 మందికి వైద్యం జరగట్లేదు. దానికి మొదటి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అంటే ఏంటంటే ఇప్పుడు ఛాతీ నొప్పి వస్తే 90% గ్యాస్ నొప్పి అనుకుంటారు తప్ప గుండె నొప్పి గురించి ఆలోచించే ఇది లేదు. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఎఫర్డబిలిటీ, ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎఫర్డబిలిటీ. లైక్ మనం టెస్ట్లకి డబ్బులు కట్టుకుని వైద్యం టెస్ట్ చేయించుకోవడానికి డబ్బులు లేవు. సో ఈ 2 కారణాల వల్ల చాలా మందికి సరైన టైంకి హార్ట్కి సంబంధించిన వైద్యం అందట్లేదు. సో దీనికి సంబంధించి ఏదైనా చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు ఇది నేను ఒక డాక్టర్గా నేను ఒక చిన్న స్థాయిలో చేయగలను. ఏదైనా పొలిటికల్ సపోర్ట్ ఉంటే కనుక మనం దీన్ని నియోజకవర్గ స్థాయిలో చేయొచ్చు అని ఆలోచన వచ్చినప్పుడు నేను సుభాష్ గారిని కలవడం జరిగింది. సార్ అంటే మీరు ఏం చేయాలనుకుంటారో చేయండి, మన సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మనం హెల్ప్ చేద్దామని చెప్పారు. సో దీంట్లో ఏంటంటే 4 భాగాలుగా ఉంటుందండి. మేము ఏదైతే హెల్దీ హార్ట్ మిషన్ అని చెప్పేసి ఏదైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నామో దీన్ని 4 భాగాలుగా చేస్తాం. అందులో మొదటిది ఏంటంటే అవేర్నెస్ క్యాంపెయిన్స్. అంటే ఏంటంటే ఒక ఛాతీ నొప్పి వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది తెలుసు, ఛాతీ నొప్పి వచ్చి లెఫ్ట్ సైడ్ వెళ్తేనే గుండెకి సంబంధించింది అనుకుంటారు. లెఫ్ట్ సైడే కాదు, రైట్ సైడ్కి వచ్చినా సరే గుండెకి సంబంధించి ఉండొచ్చు, 2 సైడ్కి వచ్చినా గుండెకి సంబంధించి ఉండొచ్చు. ఛాతీ నొప్పి వచ్చి ఇలా దవడ దగ్గరికి వెళ్ళినా సరే గుండెకి సంబంధించిన ఇబ్బంది అయ్యి ఉండొచ్చు. సో ఏంటంటే
గుండె నొప్పి అనేది ఏ రకంగా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, అంటే మాస్ అవేర్నెస్ క్రియేట్ చేయడం వీడియో ద్వారా కానీ లేదా మీటింగ్లు పెట్టడం ద్వారా కానీ ఛాతి నొప్పి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ ఉంటాయి ప్రతి ఒక్కరిలో కూడా ఏంటంటే డయాబెటీస్ అనేది ఒకటి, హైపర్ టెన్షన్, స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి ఏమైనా హార్ట్కి సంబంధించిన ఇబ్బంది ఏమైనా ఉందన్నా స్క్రీన్ చేయడం. సో ఈ రకంగా ఏంటంటే ఫస్ట్ అవేర్నెస్ అనేది చేస్తాం. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ అనేది ఎలా చేస్తామంటే ఈ మనకి మామూలుగా హార్ట్ చెకప్ సంబంధించి టెస్టులు చేయాలంటే ఆల్మోస్ట్ 4,000 రూపాయలు అవుతుందండి. అది రక్తం ఎంత ఉంది, షుగర్ ఎలా ఉంటుంది, కిడ్నీ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ ఇవన్నీ కూడా చేయాలంటే 4,000 రూపాయలు అవుతుంది. సో దాన్ని ఏంటంటే జనాలకి 4,000 రూపాయలకు బ్యారియర్ కాకూడదు. అంటే నేను వెళ్ళి వైద్యం చేయించుకున్నాను అంటే 4,000 రూపాయలు కట్టాలని నాకు బ్యారియర్ కాకూడదు, దానికి ఏమైనా చేద్దామంటే సుభాష్ గారు చాలా నిమిత్త మాత్రంతో మనం దీన్ని తీసుకెళ్దాం ముందుకు అని చెప్పేసి అన్నారు. అది కమింగ్ డేస్ లో మీకు ఇంకా నేను క్లుప్తంగా చెప్తాను.